ఈసారి కిట్టీకి మా ఆంటీ మా కోసం ఎన్ని వంటలు చేశారో చూడండి, చాలా చేశారనమాట. ఏమేం చేశారో కూడా మీకు కూడా చూపించేస్తాను. ముందుగా వెళ్ళగానే మ్యాంగో జ్యూస్ చేయించేశారు. అందరూ జ్యూస్ తాగేశారు. కాసేపు మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. ఇక్కడ మెరూన్ అండ్ బ్లాక్ సారీ వేసుకున్నారు కదండి, ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కిట్టీ జరిగింది. ఇలా అందరు కలిసేది ఎప్పుడో ఒకసారే కాబట్టి కాసేపు మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము. తర్వాత లంచ్ టైం అయిపోయింది. లంచ్కి ఏమేమి చేశారో చూపిస్తానని చెప్పాను కదండి, చూసేయండి. ముందుగా స్వీట్తో స్టార్ట్ చేసేద్దాం. స్వీట్ సేమియా, పెసరపప్పు అలాగే శనగపప్పుతో చేసిన గారెలు, పూరి, చికెన్ ఫ్రై, ఉల్లిపాయలు అలాగే లెమన్ కట్ చేసి పెట్టేశారు. ఇదేమో చికెన్ కర్రీ, ఇక్కడేమో రైతా, తర్వాత ఇక్కడ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ, వెజ్ తినే వాళ్ళ కోసం ఈ కర్రీస్ అన్నమాట. ఇదేమో దొండకాయ ఫ్రై, వంకాయ కర్రీ, రసం, తర్వాత వడియాలు మెత్తగా అయిపోతాయని చెప్పి క్యారీలో వేసేసి మూత వేసి పెట్టేశారు. ప్లెయిన్ పెరుగు, ఇవేమో కొన్ని అప్పడాలు కూడా చేశారు వడియాలతో పాటు. ఇవేమో అన్ని పచ్చళ్ళు అనమాట. ఆంటీ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారని చెప్పి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఆంటీ చేసిన పచ్చళ్ళల్లో గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇవన్నీ కూడా పెట్టేశారు. ఇదేమో నేతి బీరకాయ చట్నీ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ముద్దపప్పు, నూరుడు కారం, ఆంటీ వాళ్ళ సైడ్ దీన్ని నూరుడు కారం అంటారంట, అది కూడా చేశారు. తర్వాత ప్లెయిన్ పులావ్ అలాగే వైట్ రైస్ ఇవన్నీ చేశారండి. ఇన్ని రకాల వంటలున్నా తినాలంటే చాలా కష్టం అవుతుంది కదండి, అందుకోసం అని చెప్పి ఆంటీకి చెప్పాము, ఇన్ని వంటలు అయితే అస్సలు చేయకండి నెక్స్ట్ టైం అని చెప్పి. తర్వాత ఎవరెవరికి ఏమేమి కావాలో అవి పెట్టుకొని తినేసాము. ముందుగా అయితే బాగా ఇష్టమైంది అయితే తిన్నాము. అన్ని రకాలు తినలేము కాబట్టి ముందుగా ఇష్టమైంది అయితే తినేసాము. కొన్ని అయితే టేస్ట్ కూడా చేయలేకపోయాము అన్నీ ఉండడం వల్ల. లంచ్ అయిపోగానే కాసేపు తంబోలా ఆడేసామండి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ ఆంటీ వద్దని చెప్పినా కూడా వినకుండా అలాగే మిర్చి బజ్జీ వేసేశారు. మిర్చి బజ్జీతో పాటు కిట్టి పార్టీ అని చెప్పి ముందు రోజు రవ్వ లడ్డు చేసి పెట్టారంట, అవి కూడా పెట్టారు. అలాగే ఇంట్లో స్వీట్ ఉంటే అది కూడా పెట్టేశారనమాట. ఈ ఆంటీ చాలా లేట్గా వచ్చారు. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను, ఆంటీ స్కూల్లో వర్క్ చేస్తారు, అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటారని చెప్పి ఈవినింగ్ వచ్చి జాయిన్ అయ్యారనమాట. స్నాక్స్ తినడం అయిపోగానే కాఫీ పెట్టిచ్చేసారు. ఇక్కడ ఆంటీ వాళ్ళ అమ్మాయి కాఫీ ఇచ్చేస్తుంది అందరు కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగేశారు. కాఫీ తాగడం అయిపోగానే అందరికీ ఇంటికి వెళ్ళే ముందు కుంకుమ పెట్టేశారు. కుంకుమ పెట్టిన తర్వాత ఆంటీ మా కోసం గిఫ్ట్స్ అయితే తెచ్చిపెట్టారు. వాళ్ళ ఊర్లో ఈ బ్యాగ్స్ అయితే స్టిచ్ చేయించి తెచ్చిపెట్టారంట. ఈ బ్యాగ్లోనే పండు అలాగే పసుపు, కుంకుమ, దీపాలు అవన్నీ పెట్టి ఉంచారనమాట. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్ యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా బ్యాగ్స్ అయితే స్టిచ్ చేయించారంట. ఫోన్ పెట్టుకోవడానికి సపరేట్గా పాకెట్ కూడా పెట్టించేశారు.